వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ జనసేన పొత్తును అర్థం చేసుకోండి. లిస్టులో చూడదక్కిన నేతలకు చంద్రబాబు భరోసా. ఏం చేశారని ప్రజల్ని ఓట్లు అడుగుతారు. టీడీపీ జనసేనపై మంత్రి బొత్స ఫైర్. సిబిఐ విచారణకు హాజరు కాలేరన్న ఎమ్మెల్సీ కవిత. అంతా కొత్త నాటకమన్న జగ్గారెడ్డి. బెడ్ ద్వారకా వద్ద ప్రధాని పూజలు. దివ్యానుభూతి కలిగిందన్న మోడీ. భారత్ టార్గెట్ 152 పరుగులు. ఇంగ్లాండ్పై పట్టు బిగించిన టీమిండియా. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించి 24 గంటల కాకముందే అసంతృప్తి పెల్లుబికింది. టికెట్ వస్తుందని భావించిన భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కలువుపూడి శివ అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి టీడీపీ సీటు కన్ఫామ్ కావడంతో ఉండి నియోజకవర్గంలో ఆగ్రహ జ్వరాలు చెలరేగాయి. శివరామరాజుకు టీడీపీ పార్లమెంటు సీటు అయినా ఇవ్వని పక్షంలో ఈ అసమ్మతి పార్టీ ఆగేలా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 99 అసెంబ్లీ స్థానాలకు జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీకి కంచుకోట ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సీటు కేటాయించడంతో శివరామరాజు వర్గం భగ్గుమంది ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేసింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజును పక్కన పెట్టి రామరాజుకు టికెట్ ఇవ్వడంపై ఉండి నియోజకవర్గంలోని శివరామరాజు వర్గం నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. టీడీపీ వద్దు, శివరామరాజు ముద్దు అంటూ శివరామరాజు అభ్యర్థిగా ఉంటూనే తాము టీడీపీ వెంట ఉంటామని, లేదంటే మీ వెంటే అంటూ శివరామరాజు మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే శివరామరాజును ఇండిపెండెంట్గా గెలిపించుకుంటామంటూ రెబెల్ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయనపై కేడర్ ఒత్తిడి తెస్తోంది. పక్క పార్టీలు ఎన్ని ఆశలు చూపినా, పదవులు ఆశ చూపినా పార్టీ జెండా మోస్తూ ప్రజాసేవకుడిగా నియోజకవర్గంలో ప్రజలకు ఆత్మీయుడిగా ఉన్న శివరామరాజుకు ఎంపీ అయినా కేటాయించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. శివరామరాజుకు న్యాయం చేయని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ కేడర్ హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో ఉండే నాయకుడికి మేం గెలిపించుకుంటామంటున్న కేడర్ ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రజల్లో సేవ చేసే నాయకుడి సీటు లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉండి అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న శివరామరాజుకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారంటూ కేడర్ రగిలిపోతుంది. టీడీపీ పార్టీ ఆత్మగౌరవ పార్టీ అని చెప్పుకుంటారు. అయితే తమ నేతకు గౌరవం లేకుండా చేసిందంటున్న ఉండిలో పలువురు కార్యకర్తలు అంటున్నారు. టికెట్ దక్కకపోవడంతో కలవపూడి శివ రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తీవ్ర మనోవేదనకు గురైన శివరామరాజు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం తీసుకుని తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఉండి తెలుగుదేశం మ్యాండేట్ని ఆశించాను, కానీ అధిష్టానం నన్ను కన్సిడర్ చేయలేదు. దుర్మార్గంగా, దారుణంగా నన్ను అవమానపరిచే విధంగా అధిష్టానం ప్రవర్తించింది. నేను ఇప్పటికీ కూడా పార్టీకి విధేయుడు ఉండే వ్యక్తిని. నేను ఖచ్చితంగా పార్టీ నన్ను ఇలా అగౌరవపరిచే విధంగా నన్ను కన్సిడర్ చేయనప్పుడు నాకు అనిపించింది, మనం నార్మల్గా పార్టీకి ఎంత సేవ చేసామో పార్టీ మనల్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు. పార్టీకి మన పరిస్థితి ఏంటో, ప్రజలకి మన మీద ఉన్న ఆమోదం ఏంటో ఖచ్చితంగా పార్టీకి రుచి చూపించాలన్న ఆలోచనతో నేను ఈరోజు
పార్టీ నిర్లక్ష్యం చేసి నన్ను అగౌరవపరిచి అశ్రద్ధ చేసినప్పటికీ కూడా పార్టీకి నా సత్తా ఏంటో నేను చూపించదలుచుకున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజల ఆమోదంతో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను. ఖచ్చితంగా 24 ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాను. ప్రజల ఆమోదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాను. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న వైసీపీ పార్టీ ఇప్పుడు తాజాగా కలవపూడి శివరామరాజుపై ఫోకస్ పెట్టింది. తన నిర్ణయాన్ని కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని కలవపూడి శివ తెలిపినట్లు సమాచారం. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ కేడర్ ఇప్పటికే మండిపడుతున్నారు. 2019లో చంద్రబాబు మాట ప్రకారం ఉండి నుండి నరసాపురం ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2005లో శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారు. 2009, 2014లో ఉండి నియోజకవర్గంలో విజయడంకా మోగించారు. శివరామరాజు ఈసారి మరలా ఉండి నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యారు. ప్రచారం కూడా ప్రారంభించారు. అయినా పార్టీ అన్యాయం చేసిందనే బాధలో కుమిలిపోయారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న శివరామరాజు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. టీడీపీ జనసేన పార్టీలు ఢిల్లీలో అమిత్ షాని కలిసినా, అమితాబ్ బచ్చన్ని కలిసినా తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు అయ్యే వరకు అలా కలుస్తూనే ఉంటారని చెప్పారు. వారికి విధి విధానాలు ఏమీ లేవని తెలిపారు. మళ్లీ దోచుకు తినడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జనసేన మధ్య జరిగిన సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేశారని వారు ఓట్లు అడుగుతారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. గతంలో వారు చేసిన మోసాలను చూసి ఓట్లు వెయ్యారని ప్రజలను అడుగుతారా అని ప్రశ్నించారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇచ్చారంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత విలువ ఉందో అర్థమవుతుందని అన్నారు. 24, 74, 94 పక్కన పెడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. అది రేపు ఎన్నికలప్పుడు దాని తాలూకా రిజల్ట్ కూడా వస్తుంది. ఎవరెవరికి ఏం చెప్పారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం కార్యక్రమం చేస్తున్నారు, దానికి ఎజెండా ఉండాలి. ఆ ఎజెండాని ముందు చెప్పి అప్పుడు తర్వాత ఏమేమి చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఒకటేమంటారా, గత చేసిన దగాన్ని చూసి ఒకటేమంటారా, లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఒకటేమంటారా, దోపిడీని చూసి ఒకటేమంటారా, లేదా జనభూమి కంపెనీని చూసి ఒకటేమంటారా, దేని చూసి ఒకటేమంటారు? సో కాబట్టి అవి అయితే 24 సీట్ల గురించి అంటారా, అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో, ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడితో పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. అమిత్ షా దగ్గరికి వెళ్తారా, లేకపోతే బాదుషా దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారా? మాకు తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో మా వ్యూహం మాకుందని ఆమె అన్నారు. బూత్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతం పనిచేస్తున్నామని, పొత్తులకు సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేంద్రం పెద్దల ఆదేశాల మేరకే తాము పోటీ చేసే స్థానాలు ఖరారవుతాయని చెప్పారు. టీడీపీ జనసేన అన్ని సీట్లు ఇంకా ప్రకటించలేదని, బీజేపీ అధిష్టానం పొత్తు ఖరారు చేశాక పోటీ చేసే సీట్లపై ఆలోచన చేస్తామన్నారు. అప్పటి వరకు బీజేపీ 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో పోటీ చేసేలా పనిచేస్తుందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. జనసేనకు 24 సీట్లు ఇవ్వడంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఫైర్ అయ్యారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహి అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందని ప్రశ్నించారు. జనసేన 24 సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా అంటూ నిలదీశారు. జనంలో జనసేన పరిస్థితి ఎంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. ఈ పంపకం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. సీట్ల పంపకం మిత్రపక్షాల మధ్య ఏ ప్రాతిపదికన చేశారని జోగయ్య తాజా లేఖలో ప్రశ్నించారు. జన సైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్ల పంపకం ఉందా అని మండిపడ్డారు. జన సైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు, పవన్ పరిపాలన, అధికారం చేపట్టడమని తెలిపారు. గెలిస్తే పవన్ను 2.5 ఏళ్లుగా సీఎంగా ప్రకటించారని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో సోలార్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన భట్టి త్వరలో సింగరేణి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి తీరని అన్యాయం జరిగిందన్నారు. తమ ప్రభుత్వంలో శ్రమ దోపిడీని సహించబోమన్నారు. గత ప్రభుత్వం కనీస వేతనాలు కూడా అందించలేదన్నారు. కార్మికులు నష్టపోయిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఆ బొగ్గుగోళ్ళు సింగరేణి చేతుల్లోంచి పోనీయకుండా కాపాడుకొని సింగరేణికే చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పి వారందరూ చెప్పినటువంటి మాటల్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఆపరేషన్ చేసేటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు గని కూడా సింగరేణి కాకుండా వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఆ బొగ్గు అలాట్మెంట్ బ్లాక్ అలాట్మెంట్ వేరే వాళ్ళకి చెందేటట్టుగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ నెల 27 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలకు శ్రీకారం చుట్టబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీధర్బాబు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల కార్యకర్తలతో సమావేశమయ్యారు. 27న జరగబోయే సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలను తీసుకురావాల్సిందిగా కోరారు. 500K సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను చేవెళ్ల నుంచే ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం చెప్పారు మంత్రి. కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల సెంటిమెంట్గా మారిందన్నారు. తాము ప్రవేశపెడుతున్న పథకాలను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆలోచనను పంచుకునే ప్రయత్నం చేయండి తప్ప ఎప్పుడు ఈ పథకాలు ఆగుతాయా, ఎప్పుడు మా పార్టీ లాభపడదామని ఆలోచన చేయకుండా ప్రభుత్వం మీరు నడపాలని యావత్ తెలంగాణ ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే ఆలోచన చేయాలి టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. ఈ రోజు 2 పార్టీలు కూడా ఎప్పుడు వీరు పెట్టిన పథకాలు ఫెయిల్ అవుతాయి, ఎప్పుడు మేము ప్రజల వద్దకు వెళ్ళి ఫెయిల్ అయినాయని చెప్పాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. అధికార పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. మరికొద్ది రోజులు భరిస్తామని, తర్వాత వాళ్ళు ఇటుకలతో కొడితే తాము రాళ్లతోనే కొడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు కోసం మొఖాలు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కరెంటు కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమయ్యాయన్నారు. ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నించారు. మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారంలోనికి వస్తామని అనుకోలేదని, అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారని విమర్శించారు. తాటాకు చప్పుళ్లకు భయపడద్దు. నేను ఒకటే అంటున్నా, దాడులు చేస్తారు. ఏంతో చేస్తారు? ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలేనా రాళ్ళ ఇటుకలు ఇసిరేసిండ్రు. మనం కూడా కొన్ని రోజులు చూస్తాం. వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేస్తారు? ఎక్కువ గోర్లతో గీకుతారు, పనులతో ఉరుకుతారు, అంతే కదా. మనకు లేవా గోళ్ళు పనులు? మనకు లేదా 60 లక్షల బలగం? వాళ్ళేదో ఇవాళ నిన్న అధికారంలోకి వచ్చి ఏదో అనుకోకుండా గాలివాటంగా తంతె గారెల బుట్టలో పడ్డట్టు అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా 7 చేస్తాం. కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రిలాగా. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేవలం 40 సీట్లకే పరిమితమైందన్నారు. విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావన్నారు. హిమాచల్ ప్రదేశ్లో మొత్తం ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందన్నారు. కర్ణాటకలో 20 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందన్నారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేమీ అమలుకు నోచుకోలేదన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు. వచ్చే ఎన్నికల్లో ఆ 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం. ఒకటి హిమాచల్ ప్రదేశ్ 4 సీట్లు ఉంటాయి. ఇక్కడ నేను రోజు మనీ వస్తాను, 4 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతాం. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో 8 నెలల క్రితం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్నటువంటి 25 ఎంపీ సీట్లు మళ్ళీ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. కర్ణాటకలో
జీహెచ్ఎంసీపై పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా? అందులో భాగంగానే చాప కింద నీరులా సాగుతున్న కార్పొరేటర్ల పార్టీ మార్పు వ్యవహారం ఉందా అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తుంది. మరి ఆపరేషన్ ఆకర్షణ్ 2 బల్దియాలో హస్తం పార్టీ చేపట్టిన వ్యూహం ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఘోరంగా విఫలమైంది. అయితే తెలంగాణలో అధికారం చేపట్టిన కీలకమైన హైదరాబాద్పై పెత్తనం మాత్రం బీఆర్ఎస్ చేతిలో ఉండడంతో ఆలోచనలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగానే బల్దియా పరిధిలో ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారన్న వాదన వినిపిస్తోంది. ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా జీహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే ఇందుకు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరారు. గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారామె. శ్రీలతా శోభన్ రెడ్డితో పాటు మరో 6 కార్పొరేటర్లు సైతం హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యం దక్కలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు శ్రీలత. 25 ఏళ్లుగా గులాబీ పార్టీలోనే ఉన్నామని, అయినా తమను నమ్ముకున్న కార్యకర్తలకు సైతం కారు పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారామె. కష్టకాలంలో వెన్నంటి ఉన్న శ్రేణులకు ప్రాధాన్యం లేకపోవడంతో చాలా బాధపడ్డానన్నారు శ్రీలత శోభన్ రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మాకు సరైన మేము 24 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉన్నాం. ఇద్దరం కూడా 2001 నుంచి నేను ఒకసారి కార్పొరేటర్గా పోటీ చేయడం కూడా జరిగింది. ఇక బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మంచి పని చేశారంటూ పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ లో వారి భవిష్యత్కు డోకా లేదన్న హామీ ఇచ్చిన ఆయన కష్టపడే కార్యకర్తలకు బీఆర్ఎస్ లో ఎప్పుడూ అవమానమే ఎదురవుతోందని అన్నారు. మొదటి నుంచి ఉన్నవారిని కాకుండా చివర్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టపెట్టడం బీఆర్ఎస్ లో ఆనవాయితీగా వస్తుందని ఎద్దేవా చేశారు పొన్నం. అందరి సమక్షం లోపల నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి హైదరాబాద్ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి గారికి, మిగతా వారితో పాటు వచ్చేటువంటి మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి స్వాగతం తెలియజేస్తూ, ఇంతకుముందు ఉద్యమకారుడు శోభన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు 24 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి పార్టీకి ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇవ్వడంతో సరైన ప్రాధాన్యత ఇవ్వడం కోరుతో, అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమకారులకు లేదా అమరులకు గుర్తింపు ఇవ్వాలి, ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి గౌరవం తెలంగాణ వాళ్ళ ద్వారానే వచ్చింది. ఈరోజు తెలంగాణ అమరుల శవాల మీద పేలాలు ఏర్పడిన ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తున్న సందర్భంలో నేను ఈ ఉద్యమకారుడైనటువంటి శోభన్ రెడ్డి గారిని, వారి శ్రీమతి శ్రీలత డిప్యూటీ మేయర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, కేవలం వీరే కాదు, ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్. ఈయనతో పాటు మరికొందరు కార్పొరేటర్లు కారు దిగి హస్తం గూటికి చేరడం ఖాయమని అప్పట్నుంచే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అవి వాస్తవ రూపం దాల్చే దిశగా వెళ్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చూస్తుంటే స్థాయి సంఘం ఎన్నికల నాటికి బల్దియాలో తన బలం పెంచుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదంటున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐకి లేఖ రాశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఆమె అన్నారు. తనకు ఏమైనా సమాధానాలు కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. తనకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని,
ఈ నెల 26న సిబిఐ విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని చెప్పారు. గతంలో తనకు జారీ చేసిన సెక్షన్ 160 నోటీసులకు ప్రస్తుత సెక్షన్ 41A నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని తెలిపారు. సెక్షన్ 41A కింద నోటీసులు ఎందుకు ఇచ్చారో స్పష్టత లేదని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తుందన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలో ఉన్న వేళ ఢిల్లీకి పిలవడం ఏంటని అన్నారు. ఇది తన ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని తెలిపారు. సిబిఐ చేస్తున్న ఆరోపణలో తన పాత్ర లేదని కవిత అన్నారు. అంతేగాక కేసు కోర్టులో పెండింగ్లో ఉందని చెప్పారు. ఈడీ నోటీసులు జారీ చేయడంతో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించారని అన్నారు. తనను విచారణకు పిలవబోనని అదనపు సోలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సిబిఐకి కూడా వర్తిస్తుందని చెప్పారు. గతంలో సిబిఐ హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగుతున్న భారత్ జోడో న్యాయయాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. న్యాయయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై బ్రహ్మరథం పట్టారు. ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో యాత్ర సాగింది. యాత్ర సందర్భంగా పలు చోట్ల కార్నర్ మీటింగ్లలో రాహుల్ ప్రసంగించారు. దేశంలో ఇండియా కూటమి జోరు హెచ్చింది. బీజేపీకి తన ఇక చుక్కలు చూపిస్తామంటున్న స్థాయిలో కాంగ్రెస్ ప్రచారం సాగుతోంది. దేశవ్యాప్తంగా ఒకే రోజు 5 ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. మంగళగిరితో పాటు రాజ్కోట్, బఠిండా, రాయ్బరేలీ, కళ్యాణినగర్లో ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ స్వాతంత్ర్యం వచ్చాక 50 ఏళ్ల వరకు దేశంలో ఒకే ఒక ఎయిమ్స్ ఉండేదన్నారు. గత 6-7 దశాబ్దాల్లో జరిగిన దానికంటే చాలా వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.